హలో ఎవ్రీవన్, ఇదైతే నా శ్రీరామనవమి మినీ బ్లాగ్ అండి. సో మేమైతే ఇంట్లో చిన్నగా పూజ కంప్లీట్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మేమైతే కుక్ చేశానో చూపిస్తాను రండి. సో ఫస్ట్ అయితే వైట్ రైస్ కామన్, ఇంకా పులిహార, బీరకాయ చట్నీ, ఇది పప్పుచారు. నేను ఇంకా ఆ రోజు కూరగాయలు కర్రీ ఏం చేయలేదు. ఇది మా పొట్టిదానికి చప్పడపప్పు, ఇదైతే దద్దోజనం అండ్ నెక్స్ట్ బెల్లం అన్నం. సో మనకి శ్రీరామనవమి అంటే మెయిన్గా గుర్తొచ్చేది వడపప్పు పానకమే కదా, అది కూడా చేసేసాను. సో ఇవన్నీ ప్లేట్లో అరేంజ్ చేసి స్వామివారికి ప్రసాదం పెట్టేసి ఇంకా మేము తిన్న తర్వాత ఒక నాప్ వేసి ఇంకా జాతరకి అయితే రెడీ అయిపోయినాం. సో ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇంకా స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళిపోయామండి. అండ్ అక్కడ నుండి కళ్యాణ మండపంకి కూడా వెళ్ళిపోయాం, కళ్యాణం జరిగిన ప్లేస్కి. అండ్ మేము రిటర్న్ అయిపోయేటప్పటికి స్వామివారికి ఊరేగింపు కూడా స్టార్ట్ చేశారు. అండ్ పక్కనే శ్రీ రాజరాజేశ్వరి దేవి టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాం. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి అయితే అంత క్రౌడ్ అయితే లేదండి. మేబీ ఫెస్టివల్ 2 days రావడం వల్ల అనుకుంటా. మేమైతే 27 రోజు సెలబ్రేట్ చేసుకున్నాం. మీరే ఏ రోజు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా జాతర అంటే మనం ఆగుతామా చెప్పండి. జాతర మొత్తం ఒక రౌండ్ వేసి ఆడాల్సినవి ఆడి, తినాల్సినవి తిని, కొనాల్సినవి కొని, బట్ షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు. మా పొట్టిదానికి స్పెట్స్ ఇంకా బెలూనేమో కొనిచ్చినాం. అండ్ మేము పానీపూరి తిని, ఐస్ క్రీమ్ తిని రిటర్న్ వెళ్ళిపోయాం. అండ్ జాతరలో నా స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిశారు. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.